హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ బోండా తయారు చేసుకుందామండి. ఇందుకు ముందుగా స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకుంటామండి. కొంచెం సిమ్లో పెట్టేసుకుని మనం వేరే ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు బెల్లం తీసుకోవాలి, కొంచెం మైదా అండి, కొంచెం టేస్ట్ కోసం సాల్ట్, స్మెల్ కోసం వచ్చేసి ఫ్లేవర్ కోసం ఇలాచి, సోడా ఉప్పు అండి 1 స్పూను. ఇప్పుడు మనం బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పోసుకోవాలి. గిన్నెలో వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా బెల్లం కరిగేంత వరకు గరిటెతోటి బాగా కలుపుకోవాలండి. మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత దాన్ని వడకట్టుకోవాలి. అందులో ఏమన్నా డస్ట్ ఉన్నా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా పక్కన పెట్టించుకున్న మైదాని కొంచెం కొంచెంగా వేసుకుంటూ అస్సలు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. కొద్దిసేపు అలా గరిటెతో కలిపేసుకొని మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ బాగా మనం బోండాలు ఎలా వేసుకుంటామో పిండి అలాగా బ్యాటర్ని తయారు చేసుకోవాలి. చూసారా, అలా కొద్దిసేపు గరిటెతో కలిపేసి నెక్స్ట్ వచ్చేసి మనం చేత్తో కలపాలండి. చేత్తో కలపడం వల్ల ఏంటంటే బాగా ప్లఫీగా వస్తాయన్నమాట బోండాలు. చూసారా, అలా మొత్తం కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందామండి గరిటె. ఇప్పుడు మనం చేత్తోటి బాగా కలిపేసుకుందాము. గరిటెతో కంటే కూడా మనం చేత్తో కలపడం వల్ల ఏంటంటే చిన్న చిన్న ఉండలు కూడా ఏమీ లేకుండా బాగా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే అండి, కొంచెం కూడా ఉండలు లేకుండా బాగా నీట్గా కలిపేసేసుకోండి. చూసారా, అలా కలపడం వల్ల ఏంటంటే చిన్న చిన్న ఉండలు కూడా ఏమీ లేకుండా బాగా ప్లఫీగా వస్తాయి అన్నమాట. చూసారా, అలా ఉండాలి బ్యాటర్ వచ్చేసి. బాగా కలిపేసుకొని మనం ముందుగా ఇప్పుడు పక్కన పెట్టించుకున్నాం కదండి సాల్టు, బేకింగ్ సోడా, ఫ్లేవర్ కోసం ఇలాచి, అవి 1 by 1గా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వేసుకోండి సాల్ట్. 1 full స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకున్నానండి. దానివల్ల ఏంటంటే బాగా పొంగుతాయి అన్నమాట బొండాలు. ఓకే అండి, చూసారా బ్యాటర్ ఎలా ఉందో. ఓకే, అలా బాగా కలిపేసుకొని ఒక 5 minutes అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. ఈలోపు మనం స్టవ్ మీద ఆయిల్ కాగుతూ ఉంటుంది కదా, ఒకసారి మనం తీసి చూద్దాము. చూస్తే ఎంత బాగా పఫీగా వచ్చేసిందో పిండి మొత్తం. ఇప్పుడు ఈలోపు మనకు ఆయిల్ కూడా కాగిపోయిందండి. ఇప్పుడు బాండిలో కొంచెం కొంచెంగా చిన్న చిన్న బొండాలాగా వేసుకోవాలి. అవి బాగా ఉబ్బుతాయండి. చూడండి ఎంత పెద్ద సైజు వస్తున్నాయి. మనం వేసింది కొంచెం పిండే, ఎందుకంటే మనం దాంట్లో సోడా వేసాం కదండి, అందువల్ల అలా బాగా ఉబ్బుతాయి అన్నమాట బొండాలు. మొత్తం అలా వేసిన తర్వాత గరిటెతో అలా అంటుంటే ఏంటంటే మొత్తం రౌండ్గా ఈవెన్గా కాలిపోతాయి అన్నమాట. ఓకే, ఇలా వేగేటప్పుడు ఫస్ట్ కొంచెం సేపు వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోండి. దీనివల్ల ఏంటంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయన్నమాట. లేదు మనం మొత్తం హై ఫ్లేమ్లో చేస్తామనుకోండి, లోపల వచ్చేసి ఉడకదండి, పిండి పిండిగా ఉంటుంది. అలాగే సెకండ్ వాయి కూడా అలాగే వేసేసుకోండి. చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కూడా మా తర్వాత కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే అండి, అలాగే మీరు ఉంచుకున్న పిండి అంతా అలాగే మొత్తం వేసేసుకోవాలి. దీంట్లోకి బెల్లమే బాగుంటుందండి షుగర్ కంటే కూడా. స్వీట్ కోసం షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ షుగర్ కంటే బెల్లమే బాగుంటుంది. చూసారా, బాగా రౌండ్ షేప్లో వచ్చాయి, చాలా సాఫ్ట్గా వచ్చాయండి. ఓకే అండి, చాలా బాగా వచ్చేసాయి మాకు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలాగ వచ్చాయి మాకు కామెంట్లో పెట్టండి. ఇంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే స్వీట్ బోండా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.